బీజేపీ దెబ్బకు యూపీలో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ కు ఇప్పుడు మరో భయం పట్టుకుంది. ఆ పార్టీ చేతిలో ఇప్పుడున్న పెద్ద రాష్ట్రం కర్ణాటక మాత్రమే. దాన్ని కూడా కోల్పోతామేమో అన్న ఆందోళన ఇప్పుడు హస్తం నేతలకు మొదలైంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ ఇది బీజేపీ నినాదం. దానికి తగ్గట్లే అంతా జరుగుతోంది. కాంగ్రెస్ చేతిలోని పెద్ద రాష్ట్రాలన్నీ ఒక్కొక్కటిగా చేజారిపోతున్నాయి. పంజాబ్ లో విజయం సాధించినా ఆ ఆనందం అనుభవించే పరిస్థితి లేదు. యూపీలో కాంగ్రెస్ కు తగిలిన దెబ్బ అలాంటిది. ఎప్పుడూ లేని విధంగా సింగిల్ డిజిట్ కే పరిమితమైంది హస్తం పార్టీ. చివరికి రాహుల్, సోనియా నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీదే హవా. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ యూపీపై పెద్దగా ఆశలు పెట్టుకునే విధంగా లేదు అక్కడి పరిస్థితి. 2019 ఎన్నికల సంగతి ఏమో కానీ కాంగ్రెస్ కి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎన్నంటే వేళపైనే లెక్క పెట్టాల్సిన పరిస్థితి. దక్షిణాదిలో పట్టు అంతకంతకు తగ్గిపోతోంది. పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు మిగిలింది ఒక్క కర్ణాటక మాత్రమే. ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ టార్గెట్ కర్ణాటక లాగా కనిపిస్తోంది. ఈ ఏడాదిలోనే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. గుజరాత్ లో కాంగ్రెస్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. పైగా ప్రధాని సొంత రాష్ట్రం కావడంతో అక్కడ గెలవటం కాంగ్రెస్ కు కాస్త కష్టమే. రెట్టించిన ఉత్సాహంతో ఉన్న కమల్నాథులు కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకపోవచ్చు. ఇక హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. వీరభద్ర సింగ్ సిబిఐ ఉచ్చులో చిక్కుకున్నారు. ఇక వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటకలోనూ కాంగ్రెస్ పరిస్థితి అంత బాగున్నట్లు కనిపించడం లేదు. సిద్దరామయ్య సర్కార్పై ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంది. ఎస్ఎం కృష్ణ లాంటి సీనియర్లు పార్టీని వీడారు. ప్రతిపక్ష బీజేపీ దాన్ని క్యాష్ చేసుకుంటే మాత్రం అది కూడా కాంగ్రెస్ చేజారటం ఖాయమే. ఈ 5 రాష్ట్రాల ప్రభావం తమపై ఉండబోదని సిద్దరామయ్య చెప్తున్నా లోపల మాత్రం ఆ పార్టీ నేతలకు టెన్షన్ గానే ఉంది. యూపీలో తగిలిన దెబ్బ నుంచి కాంగ్రెస్ కోలుకోవటం అంత సులభమేమీ కాదు. ప్రస్తుతం ఆ పార్టీపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. సాధ్యమైనంత త్వరగా దాని నుంచి బయటపడకపోతే మాత్రం వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి ఒక్క పెద్ద రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండే అవకాశం లేదు.